బిడ్డని పట్టిర్రు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు 3 కొడుకులు తల్లి నా బిడ్డ అర్థమయ్యమన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది. సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు. 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెడితే ఇశ పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డ అన్నారు. మొత్తం మీద మరొక సంబంధం, ఇటు వైష్ణవి భర్త హరిబాబుకి మరొక సంబంధం మాట్లాడారు. 4 ఎకరాల పొలం, 10 లక్షల కట్నం, ఇంకో సంబంధం ఉండే అంటూ ఇటు తల్లిదండ్రులకి, వైష్ణవి తల్లికి కూడా తెలుసు. తల్లి కూడా చెప్పుకొస్తుంది. మరొక సంబంధం చేసుకుందామనే ఉద్దేశం హరిబాబుకు ఉండేనా? అందుకేనా వైష్ణవికి మొదటి ప్రెగ్నెన్సీ కూడా తీర్చేశాడు? రెండో ప్రెగ్నెన్సీని తీర్చలేక తనని చంపే ప్రయత్నం చేశాడా? ఇలాంటి అనుమానాలే ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. ఇటు తన అన్న కావచ్చు, తన ఇంట్లో వాళ్లకు కూడా తర్వాత ఈ విషయాలు తెలిసాయి, వెలుగులోకి వచ్చాయి అంటూ కూడా తన అన్న కూడా చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి తన అన్న కూడా ఏం మాట్లాడాడు, ఒక్కసారి తన అన్న మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. గొడవల గురించి అయితే ఇప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అదే వాళ్ళ హరి వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అనమాట. బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, A to Z మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేదని చెప్పి స్టార్టింగ్ లేపిన పెళ్ళైనప్పుడే. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడికి వస్తే ఇలా జరిగింది.